మున్సిపల్ పరిధి బహదూర్పల్లిలోని బాబాఖాన్ చెరువు వద్ద నీటిపారుదల అలుగు పారకుండా నాలాను ఆక్రమించి ప్రైమార్క్ గృహ సముదాయం నిర్మించారని ఆరోపిస్తూ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ చెరువు నీటి పారుదలకు మీరు అందరూ మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరించుకోండి, లేదంటే హైడ్రా నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైనేజ్ నెట్వర్క్ హైడ్రాని పరిష్కారం చేయమని హైకోర్టు డైరెక్షన్ హైకోర్టు అన్ని డిపార్ట్మెంట్ అన్ని కూడా హైడ్రా వాళ్ళ కోఆపరేట్ సూచన తీసుకురావాలి. ఈ ప్రాబ్లమ్స్ హైకోర్టు చేసిన ఇచ్చిన దాని మీద వెళ్ళారు. ఆయన ఇక్కడ మా ఏరియాలో మునిగిపోతున్నారు, కాలువలన్నీ మూసేసి మా ఏరియాలో హైకోర్టు వారి తీవ్రంగా పరిగణించి డైరెక్షన్ హైడ్రా దీన్ని ఇమీడియట్గా పరిష్కారం సెకండ్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి. బాబాఖాన్ చెరువు అక్రమాలు లేదు దానివల్ల అక్రమాలు ఎన్ని దానికన్నా మనకి ఏదైతే ముందు అన్నింటినీ చేసేదానికన్నా అట్లీస్ట్ కొన్ని చోట్ల మనం ఎక్కడైతే క్లియర్ చేసి వాటర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఇది వీళ్ళ ఫ్లడ్డింగ్ అంతా వీళ్ళ ప్రస్తుతం వీళ్ళ ఏరియాలో అనేదాన్ని ఇన్నిటికి అడ్రస్ చేసేదానికి ఇరిగేషన్ ఇతర డిపార్ట్మెంట్ అని కూడా వాళ్ళే వర్కౌట్ చేస్తామన్నారు. లేకపోతే కనుక మేము ఆల్టర్నేటివ్ ఏం చేయాలి. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.